హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. నేను ఈరోజు జొన్న సంగటి చేస్తున్నానండి. జొన్న సంగటి వంకాయ కర్రీ చేస్తున్నాను. 2 గ్లాసులు జొన్న నూక తీసుకున్నానండి. దాన్ని బాగా కడుక్కోవాలండి, లేకపోతే అంత ముక్కలు అంత బాగుండదు. కడుగు తెగిన బాగా తెల్లగా వస్తుంది నూక. 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడుక్కొని ఒక ½ అన్ అవర్ అట్లే నానబెట్టుకోవాలి. మనం బియ్యం నానబెట్టుకున్నట్టే నానబెట్టుకోవాలండి. జొన్న నూక నానబెట్టి పెట్టినానండి. వంకాయ కర్రీకి అల్లము, ఎల్లిపాయలు, కొబ్బరి, ధనియాల పొడి, శనక్కాయ విత్తనాలు, కొబ్బరి అట్లా చిన్న అట్లా దంచి తెగిన మిక్సీలో బాగా మెదుగుతుందండి. అందుకని నేను అట్లే చేస్తాను. ఇంకా కొబ్బరి, ధనియాల పొడి, పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి ముందు. మెత్తగా మెదిగినాయండి. మళ్ళీ ఇప్పుడు అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా మెదిగినాయండి. కొంచెం అట్లా కలిపి పెట్టుకుంటే గిన పొడిగా వస్తుంది. లేకపోతే గిన అట్లే ముద్ద ఉంటుంది, బాగుండదు. అట్లా పెట్టుకొని దీన్ని పక్కన పెడుతున్నాను. ఇంకా పక్కన పెట్టి నేను ½ కేజీ వంకాయలు తీసుకున్నానండి. ½ కేజీ వంకాయలు, ఒక 4 టమోటాలు, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను. ఇంకా వంకాయలు కట్ చేసుకుంటున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఎర్రగడ్డ వేస్తున్నాను. పోపు మాడిందండి. ఇంకా వంకాయలు, టమోటాలు వేస్తున్నాను. కొంచెం మనకు తగినంత ఉప్పు వేసి ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది పసుపు వేసి ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఇది ఈ సంగటిలోకి. వేసి కలబెడుతున్నాను. కలబెట్టి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి.
2 గ్లాసులు వాటర్ వేసుకున్నాక అది దంచి పెట్టుకునేది పొడి ఉంటుందా బుడ్డల పొడి అవి వేసుకోవాలి. వేసుకుని అట్లే పైన పెట్టాలండి, కలపెట్టకూడదు. అది అడుగు అంటుతుంది, లేకపోతే ఇంకా కలపెట్టిన మిక్సీలోనే కొన్ని వాటర్ వేసుకుని అవి కూడా పోసుకోవాలా. 2.5 గ్లాసు పోసినట్టు వాటరు. ఇంకా మూత పెడుతున్నాను. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉన్నాక తీసేసుకొని మళ్ళీ కలపెట్టుకోవాలి. ఇప్పుడు కలపెట్టుకుంటే ఏం కాదు. ఇంకా వంకాయ కర్రీ అయితే దాదాపు అయినట్టుందండి. ఇంకా చూస్తున్నాను, ఇలా మూత తీసి మూత పెడుతున్నాను. అయిపోయిందండి వంకాయ కర్రీ. ఇంక ఇప్పుడు సంగటికి పెడుతున్నానండి, జొన్న సంగటికి. 2 గ్లాసులు నూక తీసుకున్నాను కదా, జొన్న నూక. 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఇంకా మూత పెడుతున్నాను. మూత ఎసురు కాగిందండి. ఇంకా జొన్న నూక నానబెట్టుకున్నాం కదా, అది ఎసురు కాగింది. దాంట్లోకి వేసి అంతా వేసినాక 2 సార్లు అట్లా కలబెట్టుకోవాలా, లేకపోతే గిన్నె అడగంటుతుంది. అయినా ఇండస్ వ్యాలీది ఏం అడగంటలేదండి, బాగుంది. ఇంతకుముందు నేను బిర్యానీ చేసినాను, కలర్ రైస్ చేసినాను, బాగుంది. ఏమో ఇది జొన్న సంగటి ఏమన్నా అడగంటుతుందేమో అని కలబెడుతున్నాను, మూత పెడుతున్నాను. ఇంకా ఒక సగం అంటే 50% ఉడికిందండి జొన్న నూక. సంగటి అయితే కొంచెం గట్టి పడిందండి. చూస్తాం ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా పెడితే ఇంకా కొంచెం గట్టి పడుతుంది, బాగా మగ్గితే బాగుంటుంది, తడి లేకోకుండా. ఇప్పుడైతే అయిపోయిందండి జొన్న సంగటి, బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది జొన్న సంగటి వంకాయ. మాకైతే బాగా ఇష్టము, మా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. నేను నెలకోసారి 15 రోజులకు ఒకసారి చేస్తుంటాను. ఇట్లా జొన్న సంగటి, రాగి ముద్ద అన్నీ చేస్తుంటాను.